హాయ్ అండి. వెల్కమ్ టు లైలా కిచెన్. ఈరోజు నార్మల్ రైస్ తోటే 5 పీస్ బిర్యానీ తయారు చేస్తానండి. అది ఎలాగేంటో మీకు చెప్తాను. ఇవి నార్మల్ రైస్ అండి. మనం లలిత బ్రాండ్ అలా కట్టలు తెచ్చుకుంటాం కదండి, బియ్యం కట్టలు. ఆ రైస్ తోటండి ఇది. ఓకే అండి, నార్మల్ రైస్తో. ఇవేమో 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఓకే అండి, అది ఎలాగో ఏంటో మీకు చెప్తాను. 5 పీస్ బిర్యానీ రెడీ చేద్దామండి. ముందుగా గ్యాస్ మీద ఒక మూకుడు ఎట్టుకునండి, గ్యాస్ వెలిగించుకుందామండి. 5 పీస్ బిర్యానీకి మసాలా రెడీ చేసుకుందామండి. అంటే నా ఛానల్లో ఉందండి మసాలా, 5 పీస్ బిర్యానీ మసాలా. కాకపోతే అది మీకు ఇప్పుడు చెప్తే కొంచెం తెలుస్తుంది కదండి, మళ్ళీ కొంచెం చెప్తున్నానండి. ఓకే అండి, నా ఛానల్లో ఉంటుంది చూడండి. బిర్యానీకి మసాలా తయారు చేసుకుందామండి. ఒక్క పెద్ద స్పూన్ ధనియాలు తీసుకున్నానండి, 1 స్పూన్ జీలకర్ర, 3 స్టార్ పువ్వులు తీసుకున్నానండి, 2 జాపత్రి, 3 చిన్నవి మరాఠీ మొగ్గలు, ఒక 10 మిరియాలు, 5 లవం మొగ్గలు, చిన్న దాసం చెక్క, 3 యాలకులు. ఓకే, ఇవి కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవచ్చండి. ఓకే అండి, అవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత రాతి పువ్వు అండి, కొంచెం రాతి పువ్వు తీసుకున్నాను. అంటే ఇదిగోండి ఇంత, మీకు గిన్నెలో అయితే తెలియదని మామూలుగా చేతులు వేసుకున్నాను. మెయిన్ ఇది కంపల్సరీ 5 పీస్ బిర్యానీకి ఇది ఉండవలసిందేనండి. ఇది ఉంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే చాలా కిరాణా షాపుల్లో తెప్పించుకుందామని చాలా చోట్ల రాసాను కానండి, ఎక్కడైతే దొరకలేదు. నాకు స్మార్ట్ పాయింట్లో దొరికిందండి, అక్కడ తీసుకున్నాను నేను రాతి పువ్వు. ఓకే అండి, 8 కానీ 10 కానీ ఎండుమిర్చి తీసుకోండి. తుంచుకుని 2 బిర్యానీ ఆకులండి. మనకి ఏగిపోయి అని తెలియడం కోసం స్మెల్ వస్తుంది కదండి మంచిగా, అలా వచ్చేంత వరకు కొంచెం వేపుకోవచ్చండి. స్లోలోనే పెట్టుకోవాలండి, హైలో మాత్రం పెట్టుకోవద్దు. ఓకే అండి, ఇలా స్లోలో పెట్టుకుని వేపుకోవడం వల్ల ఈ మసాలా ఏగి లోపల పచ్చి వాసన అంతా పోతుంది అన్నమాట అండి. అదే స్పీడ్లో పెట్టేశారనుకో అది ఏగిపోతుంది కానండి, లోపలవి మాత్రం ఏగవు. ఓకే అండి, గుర్తుపెట్టుకోండి. స్లోలో పెట్టుకుని ఇది కొంచెం స్మెల్ వచ్చే వరకు వేపుకోవచ్చండి. ఓకే అండి, చూడండి ఏగిపోయినాయి, ఇంచక్క సువాసన వస్తున్నాయండి. తీసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత పొడి మాడేసుకోవచ్చండి మెత్తగా. ఒక గిన్నె పెట్టుకుందామండి. చికెన్ బాయిల్ చేసుకుందామండి ఒకసారి వాటర్ పోసుకుని. ఈ వాటర్ మళ్ళీ వంప అవసరం ఉండదండి, ఇవే బిర్యానీలోకి వాడుకోవచ్చు. మళ్ళీ మనం బిర్యానీ చేసుకున్నప్పుడు ఈ వాటర్ అందులోకి వాడుకోవడం కోసం మనం ఇప్పుడు చికెన్ బాయిల్ చేసుకోవచ్చండి. ఓకే అండి, అందులోకి 1 లీటర్ వాటర్ పోసుకుంటున్నానండి. అందులో 3 పచ్చిమిరపకాయలు సీలికలు వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అండి అవన్నీ వేసేసుకున్నాక చికెన్ తీసుకున్నాం కదా, ఆ చికెన్ ఇందులో వేసేసుకోవచ్చండి. శుభ్రంగా కడిగేసుకుని క్లీన్ చేసేసుకుని ఈ వాటర్లో వేసేసుకోండి చికెన్. ఇందులో 70% ఉడకాలండి చికెన్. కనమ 30% ఈ వేపిల్లో ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు 70% చికెన్ ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవచ్చండి. పైన ఇలా తేట వచ్చింది చూసారా నల్లగా, ఇది తీసేయాలండి బయటికి. ఓకే అండి, ఇది ఇలా తీసేసుకోవాలి. ఒకరి కింద వచ్చింది తీసేసి పడేసుకోవచ్చండి. మనము ఉడికిందో లేదో చూడడానికి మనము చూడండి ఇలా ముట్టుకుంటే అదిగోండి అలా కొంచెం ముక్క కింద అవుతుంది కదండి. ఇలా అయితే మనకి 70% ఉడికేసినట్టేనండి. ఓకే అండి, గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఈ వాటర్ పక్కకి తీసేసుకుందామండి. ఎందుకోసమంటే మనకి బిర్యానీకి ఉపయోగించుకోవడానికి కదండి మనము, అందుకని ఇలా వడకట్టేసుకుని పక్కకి తీసేసుకోండి. ఇవ్వండి వాటర్ అంతా తీసేసాను, ఓ పక్కకు పెడదామండి. తర్వాత చూద్దాం ఇట్ల పని. వాటర్ కూడా సైడ్కి పెట్టేసుకోవచ్చండి. బిర్యానీ కోసం ఒక మందపాటి గిన్నె తీసుకోండి. బాగా దలసరగా ఉండాలి, పలచగా ఉన్నదనుకోండి మాడిపోతుందండి. ఓకే అండి, తీసుకున్న గిన్నెలోకి తగినంత నూనె పోసుకుందామండి. మీరు ఏ నూనె అయినా వేసుకోవచ్చండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను, మీరు ఏ నూనె అయితే వాడతారో ఆ నూనె వేసుకోండి. ఓకే అండి, నూనె వేడైపోయింది కదండి. 2-3 అనాస పువ్వులు,
నేను చిన్నవి తీసుకున్నానండి 6 మరాఠీ మొగ్గలు. మీరు పెద్దవి అయితే 2 తీసుకోండి మరాఠీ మొగ్గలు. 10 మిరియాలు, 4 యాలకులు, 2 జాపత్రి అండి, దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి. లవం మొగ్గలు తీసుకున్నానండి, ఒక 6-7 తీసుకోండి లవం మొగ్గలు. 3 బిర్యానీ ఆకులు. ముఖ్యంగా మెయిన్ కావాల్సింది రాతి పువ్వు. ఓకే అండి, రాతి పువ్వు తీసుకున్నాను కొంచెం. ఇది చాలా అవసరం ఈ బిర్యానీలోకి. ఏమండి, బిర్యానీ చేసుకున్నప్పుడు మనం ఎలాగైతే వేపుకుంటామో అలా వేపుకుంటే సరిపోతుంది. అవి కొంచెం వేగినాయి కాదండి, 4 పచ్చిమిరపకాయలండి సీలికలు చేసుకుని వేసుకున్నాను. కొంచెం జీడిపప్పు. 6-7 నిమిషాలకు అలా వేగిపోతాయండి. ఓకే అండి, మీకు టైం గమ్ముని వేగిందో లేదో తెలియదు కదండి, అందుకు 6-7 నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకోండి. నేను 2 కలిపి వేసేసుకుంటున్నానండి, కలిపి కడిగేసుకున్నానని కలిపి వేసేసుకుంటున్నాను, మీకు చూపించట్లేదు విడిగా. ఇదిగోండి కొత్తిమీర, పుదీనా. ఓకే అండి. ఓకే అండి, అవి వేగిపోయినాయి కదండి, 7 నిమిషాలకి వేగిపోయినాయి మొత్తం అవన్నీ. చూడండి, నేను ఇది ఇందాక బియ్యం తీసుకున్నాను కదా రైస్, దాంతో 1 కప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ పోసుకొచ్చండి. 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్. ఓకే అండి, నేను బాయిల్ చేశాను కదా చికెను, అది వాటర్ ఉంది కదండి, అది ఎన్ని కప్పులు వస్తాయో చూసి కనమైన నార్మల్ వాటర్ పోసుకొచ్చండి. అది చూపించడం కోసం మీకు కెమెరా కొంచెం వెనక్కి పెట్టి చూపిస్తున్నానండి. అదిగోండి 1 కప్పు అండి. ఒక కప్పు వేసుకున్నాను కదండి, ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయండి, ఇవిగోండి. అవి వేసుకున్నాక ఇంకా కొంచెం నార్మల్ వాటర్, మామూలు వాటర్ పోసుకొచ్చాను. ఇవిగోండి మామూలు వాటర్ పోసుకుంటున్నానండి. అదిగోండి 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకుంటున్నానండి నేనైతే. అలాగే వేసుకోవాలండి. బాస్మతి అయితే కప్పే, దీనికైతే కప్పుకి 2 కప్పులండి. ఓకే అండి. అవిగోండి మనం చికెన్ బాయిల్ చేసిన వాటర్లో కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి చూసుకుని వేసుకోండి. సాల్ట్ ఎంత సరిపోతుందో చూసుకుని వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 5 పీస్ బిర్యానీ మసాలా ఆడుకున్నాం కదండి, అది కూడా 1 స్పూన్ వేసుకోండి ఇందులో. ఓకే అండి, మూత పెట్టేసుకోవచ్చండి. ఎన్ని నిమిషాలు అంటే ఎసరు మరిగేంత వరకు. ఎసరు ఎన్ని నిమిషాలకు మరుగుతుంది అనుకుంటున్నారా? 5 నిమిషాలు కానీ 6 నిమిషాలకు కానీ హైలో పెట్టుకుంటే ఎసరు మరిగిపోతుందండి. ఓకే అండి, ఈ లోపల మీరు తీసుకున్న బియ్యము కడిగేసుకుని నీరేమి లేకపోకుండా వాష్ చేసుకోండి. నేను చెప్పిన టైం అయ్యింది కదండి, ఎసరు మరిగిందో లేదో చూద్దాం. అదిగోండి ఎసరు చూడండి ఎలా మరుగుతుందో. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. మనము సముద్రము వాటర్ ఎంత అయితే ఉప్పు ఉంటుందో అంత ఉప్పు, అలా ఉప్పు ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు రైస్కి ఉప్పు పడుతుందండి. ఓకే అండి, నాకైతే కొంచెం ఉప్పు పడుతుందండి. మీరు చూసుకుని వేసుకోండి, మీరు రుచికి సరిపడినంత. రైస్ శుభ్రం కడిగేసుకుని వాష్ చేసుకున్నానండి అన్నం బొట్టలోకి. అది ఇందులో వేసేసుకోవచ్చండి. ఒకసారి తిప్పేసుకోవచ్చండి. బిర్యానీ అయితే మామూలుగా మనం ఇంట్లో ఎలా అయితే తయారు చేసుకుంటామో అలాగేనండి, ఇది పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇలా చేసుకోవడం వల్ల ఒకటే బిర్యానీ తిన్నాము అన్న థ్రిల్ కంటే ఒకసారి 5 పీస్ బిర్యానీ, దమ్ బిర్యానీ అని పిల్లలకి పెట్టుకున్న, కొంచెం పెద్దవాళ్ళకి పెట్టినా గుమ్మలు తింటారు కదండి, బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకోసమని ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ బిర్యానీ చేసుకుంటే బాగుంటుందండి. ఓకేండి, మూత పెట్టేసుకోవచ్చు. 6 నిమిషాలు మూత పెట్టేద్దామండి, హైలోనే ఉంచుదాం. ఒకసారి మూత తీసి ఎలా ఉందో ఏంటో చూద్దామండి. అదిగో చూడండి, వాటర్ కొంచెం ఉడికిపోయినాయి కదండి, వాటర్ తగ్గినాయి కదా ఇందక్కడి మీద. అందుకోసం ఒకసారి తిప్పుకుని ఈ వాటర్ అంతా ఎగిరేంత వరకు మనం రైస్ ఎలాగైతే వండుకుంటామో అలాగా ఏమండి స్లోలో పెట్టుకుని ఎగరనిద్దామండి. ఇంకంతే, ఈ బిర్యానీ పని అయిపోతుంది, రెడీ అయిపోయినట్టు అండి. ఓకే అండి, దీనికి మూత పెట్టేద్దాం. ఇప్పుడు చికెను 5 పీస్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలంటే నేను చెప్తాను. ఇలా మూత పెట్టండి. ఈ కొంచెం ఈ ఖాళీలోంచి ఆవిరి బయటికి వెళ్ళిపోతుంది అనుకున్నాం అనుకోండి, ఇలా ఏదైనా బరువు సందికాయలైనా ఏదైనా కొంచెం బరువు పెట్టుకుంటే ఆవిరి బయటికి రాదన్నమాట అండి. ఓకే అండి, స్లోలో పెట్టేసుకోండి, ఇంకా దాని పని అయిపోతుంది. 5 పీస్ రెడీ చేసుకుందామండి.
ఓకే అండి. అవి ఎలాగే ఏంటో చెప్తాను. బరువుగా ఉన్న మూకుడు పెట్టుకోండి. ఇది లేకపోతే ఇనప మూకుడు ఉందనుకోండి, అదైనా బాగుంటుందండి ఫ్రైకి. ఓకే, నేనైతే చాలా బరువుగా ఉందండి ఇది పెట్టుకుంటున్నానండి. గిన్నె వేడయ్యాక నేను వెన్న వేసుకుంటున్నానండి. ఒరిజినల్ వెన్న అండి ఇది. ఏమండి, గేదె పాల నుంచి తీసిన ఒరిజినల్ వెన్న అండి. మీకు ఇది లేకపోతే నెయ్యి వేసుకోవచ్చండి. ఏమి ఇష్టం లేకపోతే నూనె వేసుకోవచ్చండి. ఓకే అండి. ఇలా కరగబెట్టుకోండి. నేనైతే ఫ్రిడ్జ్లోంచి తీసేసి వేసానండి. అంతే, గడ్డ కింద ఉంది కదా, అందుకోసమని ఆ గడ్డ కొంచెం కరగబెట్టుకుంటున్నానండి. సన్నగా చీలుకొని 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. 2 ఉల్లిపాయలు ఇలా బారుగా చీలికిని వేసుకోండి. ఇలా అనుకోవడం వల్ల కొంచెం ఏమన్నా ఎడగపోతే ఇడుతాయన్నమాట అండి. ఇలా అనుకుని వేసేసుకోండి అందులో. ఇవి కొంచెం గోల్డ్ కలరు వచ్చే వరకు వేపుకుందామండి. లైట్ గోల్డ్ కలర్ అండి. స్లిమ్లో ఎట్టుకుని మాడబెట్టేసుకోద్దండి. నేనైతే ఇంట్లో ఎలా చేసుకుంటాను అలాగే చెప్తున్నానండి మీకు. బ్యాచిలర్స్కి, వండుకోలేని వాళ్ళకి అందరికీ కూడా వీలుగా ఉండే వంటలన్నీ చెప్తున్నానండి నేను. ఇంకేమైనా నేను చెప్పను వంటలు ఏమైనా ఉన్న కర్రీస్, టిఫిన్స్ ఏమైనా సరే అండి, నాకు పలానాది చేసి చూపించి సిస్టర్ అని కామెంట్ చేసిన నేను అది మీకు చేసి చూపిస్తానండి. ఓకే అండి. ఆ ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేదండి చికెన్ కూరలో మనము నీసు మాంసాలు ఏ కూర వండుకున్నా కొంచెం ఎక్కువ పడుతుందండి. ఎందుకోసమంటే నీసు స్మెల్ రాకోకుండామాట అండి. ఓకే అండి. నూనె కూడా ఎక్కువే పడుతుందండి. మనము చేపల కూర అవని, మాంసం కూర అవని ఏది వండుకున్నా సరే అండి, కొంచెము ఎప్పుడు వాడుకునే దాని మీద కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అలా వేసుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది అన్నమాట అండి. 1 స్పూన్ పసుపు వేస్తున్నానండి. బాయిల్ చేసిన చికెన్ వేసేసండి 1 స్పూనుడు కారం వేసుకుంటున్నానండి నేను. మీరు రుచికి సరిపడినంత కారం వేసుకోండి, ఎంతైనా పర్వాలేదు. నేనైతే స్పూన్ వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఘాటు ఉంటుంది కాబట్టి. ఏమండి, ఇందాక మనం ఆడిన మసాలా ఉంది కదండి, 5 పీస్ బిర్యానీ మసాలా, ఆ మసాలా వేసుకోవచ్చండి ఇందులో. ఏమండి, ఈ మసాలా మెయిన్ ఇందులో ముఖ్యంగా వేసుకోవాలండి. ఓకే అండి. ఇది మనము వేసుకుని తిప్పుకొచ్చండి ఒకసారి. ఆ బాయిల్ చేసిన చికెన్లో మనం ఉప్పు వేసాం కదండి ఇందాక, అందుకోసమని ఉప్పు వేయలేదు. ఇప్పుడు కొంచెము చూసుకుని వేసుకోవచ్చు మనం. ఓకే అండి. ఇప్పుడే ఉప్పు వేస్తామనుకోండి, అది మనకి ఉప్పు కసమైపోతుంది అనుకోండి, మళ్ళీ తీయలేం కదా ఉప్పు అందులోంచి. అందుకని చూసుకుని వేసుకోవచ్చు. ఏమండి, కొంచెం వాటర్ పోసుకోవచ్చు. నేనైతే హీట్ వాటర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే మామూలు వాటర్ అయినా వేసుకోవచ్చు. కొంచెం అండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేసుకుంటే ఇది మసాలా మాడదన్నమాట అండి, లేకపోతే మాడిపోయి చేదు వచ్చేస్తుందండి ఇది. అందుకోసమని మసాలా వేసామని చేదు రాకపోకుండా కొంచెం వాటర్ పోసుకున్నాను. ఏమండి, ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసేసుకోవచ్చు. నేను కొంచెం కొత్తిమీర కట్ చేసేసుకుని కడిగేసుకున్నాను. పుదీనా కూడా అండి, అది కూడా వేసేసుకోండి. లోలో ఉడికిందనుకోండి ఆ వాటర్ అంతా ఎగిరిపోతుంది కదండి. అలా ఎగరడానికి 10 నిమిషాలైనా పడుతుందండి. ఓకే అండి. ఒకసారి ఉప్పు చూద్దామండి. ఉప్పు కొంచెం తక్కువగా ఉంది. ఫస్ట్లోనే వేసుకున్నాం అనుకోండి ఉప్పు ఎక్కువైపోద్ది కదండి, అందుకే వేయలేదు. ఉప్పు వచ్చి నిమ్మరసం వేసుకోవచ్చండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి నూనె పైకి రావాలండి, అప్పటి వరకు ఉంచుకోండి. అలానే బాగా మూత వేసారనుకోండి నీరు ఇంకా పెరిగిపోద్ది తప్ప తగ్గదు. కాబట్టి కొంచెం ఇలా ప్లేస్ ఉంచుకోండి, అప్పుడు మనకి వాటరు ఎగిరిపోతుంది అన్నమాట అండి. అదిగోండి చూడండి, ఇలా రోస్ట్గా ఫ్రై అయిపోవాలండి. నాకు ఇలా ఫ్రై అవ్వడానికి మ్యాక్సిమం 20 నిమిషాలైనా పట్టిందండి. ఇలా మొత్తం మసాలాలు చూసారా, అన్నీ ఎండుమిరపకాయలు వేసాం కదండి, ఆ మసాలా చూసారా ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇలా కలర్ వచ్చేంత వరకు వేపేసుకోవాలండి. ఇలా శుభ్రంగా చాలా బాగా వేపుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అండి. ఇది 5 పీస్ బిర్యానీ అంటారు వీటిని. మనం బిర్యానీ బయట నుంచి తెచ్చుకుంటే ఎంత బాగుంటుందండి, దానికంటే బాగుంటుంది మన బిర్యానీ, మనం చేసుకున్న బిర్యానీ. అవైతే మనకి తాజాగా ఆడిన మసాలాలు, తాజాగా ఆడిన అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవి ఏమీ వేయరు. టేస్టింగ్ సాల్ట్లు అవి వేసేసి చేసేస్తారు.
మనమైతే అలా వేసుకోం కదండి. తాజాగా ఇప్పుడుకిప్పుడు ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా చూడండి. ఎండుమిరగాయలు ఎంత బాగా పట్టిందో మసాలా. ఎండుమిరగాయలు వేసిన మళ్ళీ కలర్ వచ్చిందన్నమాట అండి. ఓకే అండి, చూడండి ఎంత బాగుందో. చూస్తేనే చాలా నోరు ఊరిపోతుందండి. కానీ చాలా స్లోలో పెట్టుకుని చాలా కొంచెం ఓపికగా నుంచుని ఇక్కడ చేసుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటూ చేసుకుంటే దీని టేస్ట్ అసలు ఏ బిర్యానీకి రాదండి. అంత బాగుంటుంది బిర్యానీ. ఓకే అండి, ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి. అదిగోండి చికెన్ 5 పీస్ బిర్యానీ అండి రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసానండి. చాలా బాగుంటుందండి ఇలా తింటే బిర్యానీ. అబ్బా, బిర్యానీ రైస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో. అదిగోండి నేను చెప్పిన కొలతలతో చూడండి ఎంత బాగా ఉడికిందో. చాలా బాగుంటుందండి బిర్యానీ ఇలా చేసుకుంటే. చికెన్ చాలా బాగా ఉడుకుతుందండి. ఇదిగోండి చూడండి ముక్కల కింద. అదిగోండి చాలా బాగా ఉడుకుతుందండి. మనము ఇందులోనూ మసాలా వేసుకున్న దాంట్లో ఎండుమిరపకాయలు వేసుకుంటే కలర్ వస్తుంది అన్నమాట అండి. అదే టేస్ట్, ఆ మసాలాయే టేస్ట్ అండి దీనికి. చాలా బాగుంటుంది 5 పీస్ బిర్యానీ మసాలా. నేను చేసిన బిర్యానీ మీకు నచ్చితే అండి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.